ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ లంచ్, బీఆర్ఎస్ బీఎస్పీ దోస్తీ అని చాలా సెన్సేషన్ అవుతున్నదండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినంత వరకు జనరల్గా కేసీఆర్ గారు లంచ్ మీటింగ్స్ అంటే అవి చాలా ప్రమాదకరమైనటువంటివి అనేటువంటి భావన గతంలో చాలామంది ఉద్యమ నేతలు మాట్లాడారు. ఆయన భోజనం చేసేటప్పుడు మీరు అవి తినండి ఇవి తినండి అని చెప్పని బలవంతంగా ఎప్పుడైతే వడ్డిస్తారో, ఎప్పుడైతే అంత ప్రేమ చూపిస్తారో, అంత ప్రేమ ఎప్పుడైతే చూపించారో అది ప్రమాదానికి సంకేతం అనేది గతంలో ఉద్యమ సంఘాల నాయకులు కావచ్చు, కాకపోతే ఉద్యమ పోరాటానికి సంబంధించి గతంలో భోజనం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, చాలా సందర్భాల్లో అలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత చేశారు. కారణం ఏంటంటే అప్పుడు చూపించేటువంటి ప్రేమ తర్వాత ఇకన వారి విషయంలో అది చాలా దూరం జరిగిపోయిద్ది అనేటువంటిది. సరే, అధికారంలో ఉన్నప్పుడు అలా అయ్యుండి ఉండొచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అలా ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం అనేటువంటిది చాలా పెద్దది. అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని గతంలో కనీసం గుర్తించలేనటువంటి పరిస్థితి, కనీసం వారితో చర్చించలేనటువంటి అంశం. కానీ ఈరోజు వారి అవసరం, వారి అంటే వారి సపోర్టు చాలా పెద్దదిగా భావిస్తున్నారు. కాబట్టి అంత భోజనాన్ని అంత ప్రేమతో, అంత ఆప్యాయతతో అంత ఉంది. అదే మరలా కేసీఆర్ గారికి వారితో అవసరం లేదు అని అనుకుంటే వారు అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న ఉండిద్ది అనేది రాజకీయాల్లో ఏదైతే గతంలో ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు చేస్తున్న విమర్శలు. సరే, అందులో ఎంత వాస్తవం అనేటువంటి పక్కన పెడితే ఆ విమర్శలు అయితే ఉన్నాయి. బైట్స్ ఉన్నాయి సార్ బైట్స్ ప్లే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. సుధాకర్ ఉన్నారు సార్. సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మనకు అవసరమైనప్పుడు గడ్డి పూచనైనా వదలం అనేటువంటి సామెత ఏదో ఒకటి ఉన్నట్లుంది. మనకు అవసరం తీరిన తర్వాత అది ఎంత పెద్ద ఏనుగైనా కానీ దాన్ని పక్కన నెట్టేస్తాం జనరల్గా. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ప్రవీణ్ కుమార్ గారు చాలా పెద్ద అవసరం అనేటువంటి భావన కనపడినట్లుంది. సరే, ఇవన్నీ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా అలా ఉంటుంది. శాశ్వత మిత్రులు శాశ్వతులు ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా ఉండటం అన్నటువంటిది సర్వసాధారణం ఏ రాజకీయ నాయకులైనా కానీ. అందులో కేసీఆర్ గారేమో అతీతులు కాదు, కేసీఆర్ గారేమో దాంట్లో ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులేం కాదు. అది కొద్దిగా ఎక్కడో ఒకరికారు దొరుకుతుంది. అట్లా ఏమంటాం మరి? మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతానికి అంత ముద్దొచ్చారు ఏంటి?
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పొత్తుల కోసం అన్వేషిస్తుంది, ఒక రకంగా పొత్తుల కోసం ఆరాటపడుతుంది సార్. ఈ సమయంలో బహుజన సమాజ్ పార్టీ రూపంలో కొంత వారికి ఉపశమనం లభించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సార్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం పొత్తుకు అంగీకరించలేదు. వారు విముఖత వ్యక్తం చేసిన తర్వాత బీఎస్పీకి లైన్లోకి పోయారు. ఈ పార్టీకి సంబంధించిన నాయకులు లైన్లోకి పోయిన తర్వాత అక్కడి నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా సమాచారం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 3 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, 3 పార్లమెంటు స్థానాల నుంచి మేము పోటీ చేస్తాం, అప్పుడు ఇద్దరం అలవెన్స్లో కలిసి పోటీ చేద్దాం అనేది బీఎస్పీ ప్రతిపాదన. దానికి అనేక చర్చలు జరిగిన తర్వాత ఒక సీటుకు నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోటీ చేయించాలి, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి పోటీ చేయించి 2 పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ఈ పొత్తుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన అంశాలు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది బీజేపీ, దానికి కాంగ్రెస్ కూడా కలిసి వస్తుందంటే ఆయన చెప్పిన కారణాలు ఇవి కూడా సహేతుకమైన కారణాలు కాదని చెప్పాలి సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు ఇదే కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఆయన ఒంటికాలి పైన లేచారు, తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక అంశాలపైన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు 4 నెలల కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలకేం ఒరగలేదు, కాంగ్రెస్ పాలనలో ఫెయిల్ అయిందంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు పెట్టుకోవడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉంటుందా అనే చూడాల్సి ఉంటుంది. బహుజన సమాజ్ పార్టీ అనేది బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాధికారం అదని చెప్తుంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తిగా స్వేరులకు సంబంధించిన ఒక నాయకునిగా చూస్తారు. ఆయన ద్వారా ఏమైనా దళితుల ఓట్లు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది సార్. కానీ దళితులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పింది. ఒక కమిటీని కూడా ప్రధాని మోడీ కమిటీని కూడా ఫామ్ చేశారు. కాబట్టి దళితులు ఎటువైపు ఉంటారనేది ఒకటి. దళితులు, రెడ్డి, అదేవిధంగా ముస్లింలు, క్రిస్టియన్స్, ఈ 4 వర్గాలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ ఇది. కాబట్టి ఈ ఓటు బ్యాంకును చీల్చడం, ఈ ఓటు బ్యాంకు దళితులు కేసీఆర్తో లేకుంటే బీఎస్పీతో కలిసి వస్తారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ 2 పార్టీల పొత్తు అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది ఏదనేది చూడాల్సి ఉంటుంది. సిర్పూర్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన 3వ స్థానానికి అక్కడ పరిమితమయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మహేష్ కుమార్ బాబు ఆయన గెలిచారు. ఆ తర్వాత కోనేరు కోనప్ప 2వ స్థానంలో ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన పోటీ చేసింది అక్కడ 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంక్ ఎంత ఉంది ఏంది అనేది డీప్గా పోతే అదంతా కొంత తీవ్ర చర్చనీయాంశం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఒక పొత్తు, ఒక పార్టీ మద్దతు అనేది చాలా అవసరం. ఎందుకంటే ముప్పేట దాడి ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ఫ్యామిలీ సార్. కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారు కౌగులించుకున్నారంటావా? ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారిని కౌగులించుకునేటువంటి అవసరం ఏర్పడిందంటావా? ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారి మీద ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి సరే ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆయన పోరాటం విషయంలో లేకపోతే ఆయన ప్రశ్నించినటువంటి అంశాల విషయంలో వారి మీద ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. ఎందుకనంటే ఆయన సమాజం బాగుండాలి, పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలి అనేటువంటి ఒక విశ్వ ప్రయత్నాన్ని ఆయన చేశాడు, పోరాడాడు, కష్టపడ్డారు. మరి గతంలో అవన్నిటికీ కేసీఆర్ గారి వలన ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్ని వర్గాలకు నష్టం జరిగిందని చెప్పిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత 4 నెలల్లో నాగర్ కర్నూలు టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో వెంటనే కేసీఆర్ గారిని దగ్గరికి తీసుకున్నారు అని అంటే ఆయన కూడా రాజకీయ నాయకుడిలాగా మారిపోయాడేమో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది కదా. రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరిని కౌగులించుకుంటారో, ఎవరిని ఎప్పుడు ఇదవుతారో ఎవరికి తెలియదు. కానీ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయ నాయకుడు కాదు, కాకపోతే రాజకీయాల్లోకి ఆయన భావజాలాన్ని, పేద బడుగు బలహీన వర్గాలని మార్పు తీసుకురావటం కోసం రాజకీయం అనేటువంటిది అవసరం అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఆయన మార్పుని, అంటే ఆ మార్పుని సరే ప్రజలు లేదా ఎవరైతే ఆ వర్గాలు ఎలా చూస్తాయి, మేధావులు ఆయన్ని సమర్థించేటువంటి మేధావులు ఎలా చూసేటువంటి అవకాశం ఉంది సుధాకర్? చాలా ఇప్పటికే సోషల్ మీడియా
వేదికగా అనేక రకాల విమర్శలు ఆరోపణలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన వస్తున్నాయి. ఆకునూరి మురళి ఐఏఎస్కి రిజైన్ చేసి బయటకు వచ్చిన ఆకునూరి మురళి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఆయన అయితే ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శించారు. అదేవిధంగా సార్ మీరు చెప్పినట్టు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సిపిఐ-సిపిఎంను కలుపుకొని వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. కలుపుకొని వెళ్ళి స్వల్ప మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన గెలిచారు. గెలిచిన తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్ దూరం పెట్టారు, మళ్ళీ దగ్గరికి రానివ్వలేదు. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తో కలిశాయి కాబట్టి సిపిఐకి ఒక సీట్ ఇస్తే ఇవాళ సిపిఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారు. అంటే కేసీఆర్ కానీ అంటే బీఆర్ఎస్ లేకుంటే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా అవసరం అనే ఒక పదం చుట్టూ తిరుగుతాయి కాబట్టి ఆ అవసరం అనేది ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీనికి అతీతుడేం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయాలే చేస్తున్నాడు. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయాలే చేస్తారు. ఆయన బీఎస్పీకి తెలంగాణ అధ్యక్షునిగా ఉన్నారు. ఒక రకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించుకొని ఎన్నికలకు పోయాడు కాబట్టి ఆయన రాజకీయాలే చేస్తాడు. ఆయనకు అవసరం అలాంటిది. నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు తెలంగాణలో ఉంటే ఇప్పటికే పెద్దపల్లికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది కొప్పుల ఈశ్వర్ని. వరంగల్లో ఒకటి ఉంది సార్, నాగర్ కర్నూలు ఉన్నది కాబట్టి నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఓకే, సరే చూద్దాము. మరి ఇక్కడ అవసరానికి ప్రేమలు, ఆప్యాయతలు, కౌగులింతలు, భోజనాలు, పసందైనటువంటి విందైనటువంటి వంటకాలు అన్నీ వస్తాయి. అవసరం తీరిన తర్వాత ఏమొస్తుంది, అవసరం తీరిన తర్వాత ఏముంటుంది, అవసరం తీరిన తర్వాత ఏమి నిలబడుతుంది అన్నది కూడా ముఖ్యమే. కాబట్టి భవిష్యత్తు అనేది చూడవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేటువంటిది చూద్దాం. రాజకీయ అవసరాలు ఎవరిని ఎలా అయినా మరుపు తిప్పుతాయి, ఎలా అయినా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాయి. సరే చూద్దాము సుధాకర్. అలాగే ఇది కూడా అండి రేవంత్